మార్నింగ్ హబీబీస్, ఎలా ఉన్నారు? హ్యాపీ వింటర్. ఒక 2 డేస్ బ్యాక్ 3 డేస్ బ్యాక్ ఒక న్యూస్ వచ్చిందండి. ఈస్ట్ స్విండన్ లో కన్స్ట్రక్షన్ వర్కర్స్ ని పట్టుకున్నారంట. ఒక 30 మంది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ని పట్టుకొని ఆ, కొంచెం ఇన్వెస్టిగేట్ చేసి, స్క్రూటినైజ్ చేసి, క్వశ్చనింగ్ చేసి ఒక 5గురిని వదిలేశారు. 25 మందిని అయితే మడతేస్తారంట. ఇందులో ఒక అద్భుతమైన న్యూస్ ఏంటంటే, ఈ 25 మందిలో చాలా వరకు మన ఇండియన్స్, ఆల్బేనియన్స్ ఉన్నారంట. ఎంతో మంది యూట్యూబర్స్ చెప్తానే ఉన్నారు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు, ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు చెప్తానే ఉన్నారు. అయినా మన వాళ్ళు పట్టించుకోకుండా ఇలా ఇల్లీగల్ వర్క్స్ చేసి ఇప్పుడు ఏం సాధించారు చెప్పండి? ఏం సాధించారు? సో ఇప్పుడు వీళ్ళతో ఏమవుతుందంటే, ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యాజ్ పర్ లా ఏంటంటే, ఒక్కొక్క ఇల్లీగల్ వర్కర్ కి 45,000 పౌండ్స్ వరకు ఫైన్ పడొచ్చు. అగైన్, పడొచ్చు, పడింది అని నేను చెప్పట్లా. ఆ 45,000 పౌండ్స్ కాకపోతే వీళ్ళు ఏదో ఒకటి మేనేజ్ చేసుకొని మనిషికి ఇంత అంత అని చెప్పి ఫైన్ కట్టుకొని కన్స్ట్రక్షన్ కంపెనీ రన్ చేసేవాడు ఎలాగైనా రన్ చేసేసుకుంటాడు. కానీ మనోళ్ళ పరిస్థితి ఏంటి? ఆ డీటైన్ చేసిన 25 మందిని త్వరలోనే డిపోర్ట్ చేసి దొప్పుతారండి. మనోళ్ళు ఎందుకు ఇలా చేస్తారో అర్థం కాదు. అఫ్ కోర్స్ ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్. అందరికీ కమిట్మెంట్స్ ఉన్నాయి, అందరికీ కష్టాలు ఉన్నాయి. ఇంటి దగ్గర డబ్బులు పంపించాలి, లోన్స్ తీసుకొని వస్తాం, అవి క్లియర్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. కానీ ఎండ్ ఆఫ్ ద డే నేను అడిగే క్వశ్చన్ ఒకటే: అట్ వాట్ కాస్ట్? అట్ వాట్ కాస్ట్ అనేది నా క్వశ్చన్ అండి. ఎందుకంటే, సరే మీరు అనొచ్చు, నువ్వు ఏదైనా సొలి చెప్తావు, హాయిగా జాబ్ చేసుకుంటున్నావు అక్కడ అని. ఏమండి, ఎవరికి ఉండాల్సిన కష్టాలు అలాగ ఉంటాయి. మనం 1000 రూపాయలు సంపాదిస్తున్నాం అంటే, మిడిల్ క్లాస్ వాళ్ళకి మనకు ఖర్చు ఎప్పుడు 1500కు ఉంటుంది. 800 900 ఖర్చు ఎప్పుడు ఉండదు మనకి. అది కొత్త ఏం కాదు. సో అందరి స్ట్రగుల్స్ ఒకలా ఉండవు. కానీ 98% ఆఫ్ ది మిడిల్ క్లాస్ స్ట్రగ్లింగ్ లోనే ఉంటారు. సో ఎవరి కష్టాలు అలాగ ఉన్నాయండి. సో వీళ్ళందరికీ నా క్వశ్చన్ అడిగేది ఇదేనండి: అట్ వాట్ కాస్ట్? ఎందుకు ఇదంతా అవసరమా? మీరేమనుకుంటున్నారు దీని గురించి? కింద కమెంట్ చేయండి. నాకైతే చాలా బాధాకరం అనిపించిందండి, టు బి రియలీ ఆనెస్ట్. సరే, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మీతో షేర్ చేసుకుంటాను. అంటిల్ దెన్, సీ యు లైటర్.